హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే హ్యాపీగా ఉన్నా, మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. మనకి తెలుగు భాష అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి అని చెప్పడం అయితే జరుగుతుంది. మనకి శాలరీస్ వచ్చేసి 30,000 to 40,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయినా ఏ జాబ్స్కైనా మీరు అమౌంట్ పే చేసి జాయిన్ అవ్వకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. మనకి ఊరికే అమౌంట్ పే చేసుకుంటారు, మనకి ఎటువంటి జాబ్స్ అయితే ఇవ్వరు. ప్లీజ్ దయచేసి అమౌంట్ అయితే ఎటువంటి జాబ్స్కి అమౌంట్ పే చేయకండి. అమౌంట్ అడుగుతున్నారు అంటే అవి ఫేక్ జాబ్స్ అయి ఉంటాయి. ఓకేనా? మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వేవ్ నుంచి ఒక జాబ్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎడ్యుకేషన్ కౌన్సిలర్ తెలుగు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. కంప్లీట్గా ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు మీరు అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిసిప్లైన్లలో ఏ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్ లేకున్నా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 15 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి హియరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ లొకేషన్ నుంచి మనకి హియరింగ్ అయితే చేస్తున్నారు. కానీ మనము హైదరాబాద్కి వెళ్ళి వర్క్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఇంట్లో ఉండి రిమోట్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. మనకి మీకు సేల్స్కి సంబంధించి నాలెడ్జ్ ఉన్నట్లయితే చాలా అనమాట. మీకు తమిళ్లో కూడా చూసే ఉంటారు, తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని. తెలుగు కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి. తెలుగు వచ్చినట్లయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ వచ్చినట్లయితే అడ్వాంటేజ్ అయితే ఉంటుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక జాబ్కి సంబంధించి మనకి 2 months అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 months ట్రైనింగ్ తర్వాత మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి 2 months ట్రైనింగ్లో ఎటువంటి స్టిఫెండ్ అయితే పే చేయరు, నో స్టిఫెండ్ అనేది ఇవ్వడం. మనకి సాలరీస్ పే చేయరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ మీరు చెప్పలేదు ఫేక్ జాబ్స్ అని అంటే కాదు కదండి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మేము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆఫ్టర్ 2 months ట్రైనింగ్ తర్వాత 6 lakhs per annum అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫిక్స్డ్ పే వచ్చేసి 3.6 lakhs per annum. ఓకే, వేరియబుల్ పే వచ్చేసి 2.4 lakhs per annum. టోటల్ వచ్చేసి 6 lakhs per annum. మంత్లీ వచ్చేసి మనం 30 నుంచి 35,000 40 వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? మనకి మంత్లీ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? మనకి క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ డిగ్రీ చెప్పాను కదండి, ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఏంటంటే ఇది ఏదైనా ఒక ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదండి, ఆ ఒక ఆన్లైన్ కోర్సుకు సంబంధించి మీరు చెప్పవలసి అయితే ఉంటుంది. ఓకేనా? ఏం చెప్పాలి? ఈ కోర్సు 6 months ఉంటుంది, 3 months ఉంటుంది, మీరు ఇంత పే చేయాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు మీకు కోర్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి మీకు అన్నీ ఒక ట్రైనింగ్ 2 months ఉంటుంది కదండి, ఆ ట్రైనింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి ఎటువంటి అమౌంట్ అయితే పే చేయకండి. అమౌంట్ పే చేసే జాబ్స్ ఫేక్ ఉంటాయి. ఓకేనా? జెన్యున్ అయితే ఉండవు. ఓకేనా? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి, కంప్లీట్గానైతే ఇవ్వడం అయితే జరిగింది. 6 days అయితే వర్క్ చేయవలసి అయితే ఉంటుంది. సాటర్డే మనకి వీక్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. టైం వచ్చేసి మనకి 11 AM to 8 PM వరకు అయితే మనము వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీకు అమౌంట్ పే చేయాలి అంటే ఎటువంటి అమౌంట్ పే చేయకండి. ఈ జాబ్ కాకుంటే నెక్స్ట్ జాబ్ వస్తుంది. ఓకేనా? ఎవరైనా మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కింద వాట్సాప్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.